ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలని కొందరు అనుకుంటే సొంతంగా స్టార్టప్ ప్రారంభించి తమతో పాటు 10 మందికి ఉపాధి కల్పించాలని మరికొందరు భావిస్తున్నారు. రెండో కోవకే చెందుతారా స్నేహితులు. ఈవీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హలా మొబిలిటీ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఈ కామర్స్ గిగ్ వర్కర్లకు యాప్ ద్వారా సేవలు అందించడమే కాక బ్యాటరీలు, డ్రైవర్లను అందిస్తున్నారు. మరిన్ని విశేషాలు హలా మొబిలిటీ ఫౌండర్స్ మాటల్లోనే విందాం. హైదరాబాద్లో పుట్టి పెరిగి చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా హలో మొబైలిటీకి సంబంధించి ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు ఇద్దరు స్నేహితులు. ప్రస్తుతం ఆ ఇద్దరు స్నేహితులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం. శ్రీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఫ్యామిలీ వచ్చి బిజినెస్ బ్యాక్గ్రౌండ్. చిన్నతనంలో హైదరాబాద్కి వచ్చేసాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ చదువుకున్నాం. 24 months తర్వాత వర్క్ చేశాను గ్రాడ్యుయేషన్ అయ్యాక. తర్వాత ఐ మూవ్డ్ అబ్రాడ్, స్టడీస్ పూర్తి చేసుకొని వచ్చేసి హలా స్థాపించడం జరిగింది. హలా స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఎవరు ఇన్స్పైర్తో ఈ హలా మొబైలిటీకి సంబంధించి కూడా కంపెనీ స్థాపించారు? మేము ఒక మొబిలిటీ సంస్థ పెట్టాలి అనుకున్నప్పుడు మేమేమి ఉపయోగం ఆర్ బెనిఫిట్ ఇవ్వగలుగుతాం కస్టమర్కి. ఆ బెనిఫిట్ ఇచ్చే సమయంలో ఒక కస్టమర్ ఈజ్ ద డెలివరీ పార్ట్నర్. అతను ఎప్పుడూ అందరు ఇగ్నోర్ చేసిందే. ఇప్పుడు అతనికి ఏ విధంగా వాట్ సొల్యూషన్ వీ కెన్ బిల్డ్, అండ్ అలా ఒక లీజింగ్ ప్లాట్ఫామ్స్ చేసి డెలివరీ పార్ట్నర్స్కి వాళ్ళ యొక్క ఆదాయంలో అట్లీస్ట్ 48% సేవింగ్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే రకంగా వీ హ్యావ్ బిల్డ్ సొల్యూషన్స్ అరౌండ్ ఇట్. అంటే స్నేహితు గారు, మీరు కూడా అంటే ఇంత పెద్ద కంపెనీస్ స్టార్ట్అప్ సంబంధించినప్పుడు కొద్దిగా ఆర్థికంగా బలపడి ఉండాలి, కానీ అలాంటి సపోర్ట్ ఏ విధంగా మీకు లభించింది? ఫస్ట్ ఇప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఫస్ట్ 1 year మాతో పనిచేసిన వాళ్ళు 1 year వరకు మేము ఎవరం శాలరీస్ రాలేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ దగ్గర నుంచి మనీ, ఆర్థికంగా సాయం లభించినా కానీ ఆ టీం అనేది కూడా అదే ఆలోచించి దాని విధంగా వెళ్ళాం. కాబట్టే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్టేజ్ దాకా రాగలిగినామని నాకు గట్టి నమ్మకం. స్టార్టప్ కంపెనీ వల్ల ఎంతమంది ఉపాధి కల్పిస్తున్నారు మీరు? ప్రస్తుతానికి డైరెక్ట్గా మన హాలా మొబిలిటీ ఎంప్లాయీస్ సుమారు 100 మంది దాకా ఉంటారు. అది కాకుండా ఇప్పుడు మనతో పాటు పనిచేసే డెలివరీ బాయ్స్ అన్న కానివ్వండి, ఈ ఇయర్లోనే అరౌండ్ 3000 people మైట్ హ్యావ్ వర్క్ ఫర్ అస్. రొటేషన్లో ఉంటుంది. అంటే ఓలా మొబైలిటీకి సంబంధించి కేవలం హైదరాబాద్లో ఉందా, లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా వ్యాపించే అవకాశాలు ఏమన్నా? సో కరెంట్లీ ఇప్పుడు మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసాము. దాని తర్వాత మేము బాంబేలో పైలట్స్ చేసాం, దెన్ బెంగళూరు, చెన్నై. అవన్నీ కూడా ఎందుకంటే ఇది మేము స్థాపించిన ఫస్ట్ 1.5 yearలోనే చేసాం. ఎందుకంటే మేమేం ప్రూవ్ చేద్దాం అనుకున్నామంటే స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కొత్త బండి తెచ్చి అసలు ఈ టెక్నాలజీ లేనిది అని కొనేయండి అంటే అది అంత ఈజీ కాదు. బట్ డేటా ఇస్ ద సెంటర్. సో వీ వాంటెడ్ టు సీ మా వెహికల్స్ అలా అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ టెరెన్స్ ఎలా పనిచేస్తున్నాయి. అండ్ మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే మ్యానుఫ్యాక్చరర్ అని, మాకు ఏ మ్యానుఫ్యాక్చరర్ అయినా ఓకే, ఏ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ అయినా ఓకే. మేమేమంటున్నామంటే ప్రాబ్లం రాకుండా ముందే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే దానికంటే గ్రేటర్ సొల్యూషన్ లేదని. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మీరు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీ స్టార్టప్ కంపెనీకి సంబంధించి ఎలాంటి లక్ష్యాలు ముందు పెట్టుకున్నారు? ప్రస్తుతానికైతే మనము రీసెంట్గా 51 కోట్ల రుణాన్ని సేకరించాము. దీనితో నెక్స్ట్ 14 నెలల్లో 10,000 బండ్ల దాకా మనము పెట్టాలని చెప్పేసి వీఆర్ డిసైడెడ్. అంటే ఎలా ఉంది ఇప్పుడు? ఆల్రెడీ రన్ అవుతుంది, అక్కడ తీసుకున్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? దానికి సంబంధించి మీ కంపెనీకి సంబంధించి అదే కస్టమర్కి సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఈ రోజుకి మన డిమాండ్ పరంగా చూస్తే ఏదైతే 10 నిమిషాల డెలివరీ అంటాము, ఫుడ్ డెలివరీ అంటాము, లేదంటే మనం ఫోన్ కొనుక్కొని ఇంటి వరకు రాగలిగింది అంటున్నాం, ఈ కామర్స్, క్విక్ కామర్స్, హైపర్ లోకల్, ఇవన్నీ సెగ్మెంట్స్లో ప్రతి దగ్గర మనకి బైక్ అన్నది ఇట్స్ ఎసెన్షియల్ థింగ్. ఇప్పుడు ఈ పెనట్రేషన్ సిటీస్లో, ఊర్లలో, Tier 2 సిటీస్లో వెళ్ళేసరికి మనకి డిమాండ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంది. సో అదే రకంగా ఈ రోజు వరకు మనం 4 years ఆఫ్ హాలాలో ఈ రోజు వరకు మనం ఒక క్లయింట్ని వదులుకున్నది లేదు. అదే ఒక కాన్ఫిడెన్స్తో, మనకున్న పార్ట్నర్షిప్స్తో, మనకున్న ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ వల్ల వీఆర్ డిసైడెడ్ కి మనం ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇవ్వాలి మార్కెట్లోకి అని చెప్పి. అంటే హాలని వెహికల్ తీసుకోవాలని ఎందుకు అనుకోవాలి? అంటే ప్రతి కస్టమర్ అన్ని వివిధ సంబంధించిన
వెహికల్స్ ఉంటాయి, కానీ మీ దాంట్లో ప్రత్యేకత, మీరు నిరూపించుకున్న ప్రత్యేకత ఏముందండి? 95% అప్ టైమ్ ఈజ్ సంథింగ్ దట్ వి అష్యూర్. ఒక కస్టమర్కి ఒక వెహికల్ కావాలి, వెహికల్ ఉండాలి అంటే అతన్ని ఉపయోగించుకోగలగాలి. ఈరోజు ఒక కస్టమర్ నా బండి పాడైపోయింది, ఈ బ్యాటరీ అనేది వర్క్ అవుతుందా లేదా, లేకపోతే నాకు రేంజ్ వస్తుందా లేదా, లేకపోతే నాకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ ఏదైనా ఉందా లేదా, ఇవన్నిటికీ క్వశ్చన్స్ ఒక అప్లికేషన్తో మీకు ఉంది. కరెక్ట్. అట్ ద సేమ్ టైం నేను కనుక మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తే, నీ వెహికల్ పాడైంది వచ్చేసి స్వాప్ చేసుకోండి, బ్యాటరీ కావాలి వచ్చేసి మీరు ఛార్జ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ ఒక్క స్టిక్కీనెస్ని మనం అప్లికేషన్ త్రూ కస్టమర్కి ఇస్తున్నాం. మీరు అంటే రాబోయే రోజుల్లో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఎంతోమంది యువత ఉంటారు, కానీ చాలా వరకు ఫైనాన్షియల్ కానీ సపోర్టర్ లేకుండా కూడా చాలామంది ఉంటారు. కానీ అలాంటి యువతకి మీరిద్దరు, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఇద్దరు పనిచేస్తూ ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయడానికి చాలా వరకు కృషి చేశారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? సో ఇదైతే నేను అందరికీ చెప్పేదే, ఇది ఫస్ట్ ఎప్పుడైనా కానీ జాబ్ చేయాలి. జాబ్ చేసి ఒక లెవెల్ ఆఫ్ సెటిల్మెంట్, సేవింగ్ వస్తుంది. అది మన అంబిషన్ బట్టి ఉంటుంది. అది మనం ఐడియాస్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఐడియా బై ఇట్ సెల్ఫ్ ఎక్కడికి తీసుకెళ్ళదండి. ఐడియాతో పాటు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళలేము. టెంపర్మెంట్ ఉండాలి. టెంపర్మెంట్ ఎందుకు ఉండాలి? రేపటి నాడు క్లయింట్స్తో మాట్లాడాలి. కొంతమంది క్లయింట్స్ కలవడానికి 2 hours కూర్చోగలగాలి. దాని తర్వాత మాట్లాడినప్పుడు కూడా అదే పద్ధతిగా మాట్లాడాలి. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మనం ఎక్కడో దగ్గర ఇవన్నీ నేర్చుకోవాలి. అది మనం అనుకుంటే వచ్చే కావు, ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చే కొన్ని. ఇవి రావాలి అంటే జాబ్ చేయాలి. ఐ నో లైక్ ఇది కొంచెం అనిపించుండొచ్చు, కానీ జాబ్ చేస్తే దాని నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్కిల్ ఒక్కటే ఉండి అలా అనుకుంటే ద స్మార్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ షుడ్ బీ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అది ఎందుకు కరెక్ట్ కాదు? యా సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా నెరవేరాలని అనుకుంటున్నాం. ఇది ప్రస్తుతం ఇద్దరు స్నేహితులు కూడా కలిసి ఒక హలో మొబైలిటీకి సంబంధించి కూడా స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి అయితే కల్పిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎవరైతే యువత తనకంటూ ఒక ప్రత్యేకంగా స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా తన ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు ఉద్యోగం చేస్తే తనకు ఖచ్చితంగా ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవం రీత్యా స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయడానికి కూడా ఎన్నో అవకాశాలు అయితే ఉంటాయని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.